కాజోల్ కొత్త హిందీ సినిమా మా నిన్న శుక్రవారం థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే, అంటే సినిమా రిలీజ్కి ముందు వారం క్రింద ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చింది ట్రైలర్. దానికి తోడు ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ శైతాన్ అని చెప్పారు. శైతాన్ అనేది లాస్ట్ ఇయర్ చాలా మంచి సినిమా, అజయ్ దేవగన్ దాంట్లో చాలా బాగా ఉంటుంది సినిమా, హారర్ సినిమా. ఇది కూడా హారర్ సినిమానే, ట్రైలర్ చూస్తే చెప్పేయచ్చు. సో అందుకు చూద్దాం అనుకున్నాను. ప్లస్ ఇక రిలీజ్కి ముందు ఒక 2 పాటలు వచ్చాయి యూట్యూబ్లో. ఒక పాట తల్లి కూతుర్ల పాట, ఆ పాట బాగానే ఉంది చూడ్డానికి కూడా. కానీ ఇంకో పాట వచ్చింది, కాళీమాత పూజ సాంగ్. ఆ పాట చూసి నాకు అబ్బా ఏంటబ్బా ఇలా ఉంది, ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఎవరు చూస్తారు అనుకున్నాను నేను. సరే సినిమా చూస్తే సినిమా 2 గంటలే ఉంది, చిన్న సినిమానే. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. స్టార్టింగ్లో మనకు అంటే సినిమా అంతా వెస్ట్ బెంగాల్, కలకత్తా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. కలకత్తా దగ్గర ఏదో కల్పిత గ్రామము, అక్కడ ఏదో వింత ఆచారము అని మనకు స్టార్టింగ్లో చూపిస్తారు. ఏదో ఉంది అన్నట్టు చూపిస్తారు మనకు, ఏదో ఒక వింత ఆచారం. సరే కట్ చేస్తే మనకు కలకత్తాలో హీరోయిన్ ఫ్యామిలీ, అలా కొన్ని కారణాల వల్ల వీళ్ళు ఆ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక చూస్తున్న మనకు తెలుసు, సినిమాలో యాక్ట్ చేస్తున్న మిగతా ఊర్లో ఉన్న క్యారెక్టర్లకు తెలుసు అక్కడ ఏదో ఉంది అనేసి వాళ్ళు నమ్ముతుంటారు. మనకు కూడా తెలుసు హారర్ ఉంది అనేసి. అక్కడ తెలియాల్సింది ఒక హీరోయిన్ కూతురికి, కాజోల్ కూతురికి తెలియాలి అంతే. వాళ్ళు తెలుసుకునే క్రమం అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఇదే. ఇంకా మెల్లమెల్లగా అక్కడక్కడ జంప్ స్కేర్స్, మెల్లగా ఒక గంట సేపు అదే నడిచింది. ఇక సెకండ్ హాఫ్ ఎప్పుడైతే వీళ్ళకి తెలుస్తుందో ఈ హారర్ ఉంది, వాళ్ళకి ప్రాణాలకి ముప్పు ఉందని ఎప్పుడైతే తెలుస్తుందో అక్కడి నుంచి పారిపోవాలని చూడడము మనకు ట్రైలర్లో చూపించారు. కార్ సీక్వెన్స్ అదంతా చూపించారు. అక్కడి నుంచి కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళింది సినిమా, హారర్ ఎలిమెంట్. ఆ తర్వాత ఇక హీరోయిన్ ఎవరైతే ఉందో కాజోల్, కాళీమాత అనుగ్రహంతో అంటే అక్కడ మనకి ఇంకోటి చూపించారు. అసలు అది అక్కడ ఆ శాపం ఎలా వచ్చింది, ఆ రాక్షసుడు దయ్యము పిశాచో అక్కడ ఎలా వచ్చింది అనే దానికి మన పురాణాల నుంచి కాళికాదేవి అండ్ రక్తబీజుడు స్టోరీ తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ కథ రాసుకున్నారు. సో ఇప్పుడు కాజలు ఆ రాక్షసుని చంపాలి, తన కూతుర్ని కాపాడుకోవాలి, అంతే సినిమా. క్లైమాక్స్ 2 నిమిషాలు ఫైట్ పెట్టుకున్నారు. ఇక సినిమా అంతా అయిపోయాక లాస్ట్లో మనకు శైతాన్ సినిమాకి ఈ సినిమాకి లింక్ ఏం తబ్బా అని చూశాను. ఏమి అనిపించలేదు. జస్ట్ సినిమా అంతా అయిపోయాక శైతాన్ నుంచి మాధవన్ లాంటి క్యారెక్టర్, ఫేస్ చూపించలేదు, మాధవనే అనుకోవాలి. అక్కడికి వచ్చినట్టు చూపిస్తారు అంతే. మరి అది ఎలా లింక్ చేస్తారు యూనివర్స్ తెలియదు. కానీ సినిమా అంతా చూస్తే నాకు అంటే స్టార్టింగ్లోనే నాకు అర్థమైపోయింది సినిమా. ఏమంటే మామూలుగా దయ్యాల సినిమాలు, భూతాల సినిమాలు మనం చాలా చూసాము. మామూలుగా కూతురుకో కొడుకో లేకపోతే దయ్యం పట్టితే వాళ్ళ పేరెంట్స్ ఎలా పోరాడతారనేది మామూలుగా చూస్తాం. దీంట్లో దయ్యాన్ని పెట్టకుండా రాక్షసుని పెట్టారు అంతే, అదొక్కడే డిఫరెంట్. ఇంకా అంటే విలన్ అనుకోవాలి అంతే. ఒక విలన్ ఫ్యామిలీని అటాక్ చేస్తే తల్లి కాపాడుకోనింది అంతే, సింపుల్. ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే నాకేమంత ఎక్సైట్మెంట్ అనిపించలేదు. అంటే ఏదో నామకే వాస్తే తీసినట్టు అనిపించింది సినిమా అంతా. ఎక్కడ ఎక్సైట్మెంట్ కానీ, ఎక్కడ అబ్బా ఇప్పుడు ఎలా టెన్షన్ కానీ, ఇప్పుడు ఏం చేస్తారు ఇలాంటివి ఏమి లేవు. ఎందుకంటే కొద్దిగా మాయలు మంత్రాల మీద డిపెండ్ అయ్యారు. అటు రాక్షసుడిని పెట్టేసరికి ఇక హీరోయిన్కి కాళికామాత అనుగ్రహం ఉందన్నట్టు చూపించినప్పుడు ఇక ఏముంటుంది ఇంకా అక్కడ. కాళికాదేవి ముందు ఎవరున్నా ఆనరు కదా. ఇక అలా ఏమో నాకైతే పెద్దగా అనిపించలేదు సినిమా. ఏదో శైతాన్ హిట్ అయింది కాబట్టి ఇక కాజోల్కి హీరోయిన్ పెట్టి అజయ్ దేవగన్ తీశాడు. 65 కోట్లు పెట్టి తీశారు సినిమాని. గ్రాఫిక్స్ అవన్నీ ఎక్కువ చెట్లు ఊడలు అవి పెట్టుకున్నారు. ఈవిల్ డెడ్ సినిమాలో లాగా అనిపించింది నాకు. మాటికి చెట్లు ఊడలు రావడం, అంతా ఆర్ట్ వర్క్, అంతా స్టూడియోలోనే సెట్లోనే తీసేశారు సినిమా అంతా. ఏమో నాకేం పెద్దగా అనిపించలేదు. నాకైతే ఓకే అనిపించింది సినిమా. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఈ కాజోల్ మా. నేనైతే చూశాను. ఇక నా ఫ్యామిలీకి అయితే చూపించాను ఈ సినిమాను. ఎవరికి రికమెండ్ కూడా చేయను. ఫ్రెండ్స్ అడిగితే చూడొచ్చా అంటే వద్దనే చెప్తాను. ఎలాగో నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు ఈ సినిమాను. సో 4 వారాల్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. 2 గంటలే కాబట్టి జస్ట్ టైంపాస్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ అంత అమ్మాయిల స్టోరీ కాబట్టి ఇది కొద్దిగా ఈ పీరియడ్స్ వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. సో అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు. భయపడేంత ఏం లేదు, హారర్ ఏం లేదు, జస్ట్ ఒక రెగ్యులర్ సినిమానే. ఏమంటే ఇక్కడ దయ్యాల బదులు రాక్షసుని పెట్టుకున్నారు అంతే. అది మన కాజోల్ సినిమా. ఇక థియేటర్స్లో కూడా 3 రోజులు అయింది సినిమా వచ్చి. బాగానే ఉన్నాయి కలెక్షన్స్. ఒక 20 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. 60 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇక అంతే, ఇంకా 40 కోట్లు నష్టమే సినిమాకు. అట్లా కమర్షియల్గా కూడా కష్టమే సినిమా. సో నాకు కూడా నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే, బాయ్.